వెనుకబడిన ప్రాంతంలోని ప్రతిభావంతులకు డీఎస్సీ ఉచిత శిక్షణ అందించి ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం గిరిజన సామాజిక భవనంలో గిరి ప్రతిభ ఉచిత డీఎస్సీ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అభ్యర్థులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ సన్మానం చేయాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లు ప్రజలను పిండించినందుకు జగన్కు సన్మానం చేయాలా అని నిలదీశారు. ప్రజలందరూ కూడా ఆయన్ని తిరస్కరించి 11 సీట్లతో వదిలేసినటువంటి ఒక మనిషి సన్మానం చేయాలని కోరుకుంటున్నాడంటే పాపం లండన్ లో మందులు పనిచేయనట్టున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో మొత్తం అధోగతి పాలు చేశాడు లాస్ట్ టైం 5 సంవత్సరాలకి. ఈ రోజు అదానీ గ్రూప్ నుంచి 1750 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావు అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారా? లోకేష్ బాబు గారు చెప్పారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? మోడీ గారు చెప్పారా? లేదు కదా. అమెరికా సంస్థల నుంచి వచ్చింది. సంస్థల నుండి వచ్చి నువ్వు డబ్బులు తీసుకున్నావంటే, నువ్వు డబ్బులు తీసుకున్నావు అని నీ పార్టీ వాళ్లే అంటే, నువ్వు డబ్బులు తీసుకున్నావు అని నీ చెల్లె అంటే ఇంకా దేనికి సన్మానం చేయాలి? అసలు సన్మానం అంటే ఏంటి ఆయనకు తెలుసా? అసలు అంటే తక్కువ ఉన్నటువంటి కరెంట్ ఎక్కువ రేటు పెట్టి కొన్నందుకు సన్మానం చేయాలా? ప్రజలందరూ కూడా చక్కగా ఉంటే ఈ ప్రజల మీద పన్నులేసి భారం వేసి ప్రజలు పీడించినందుకు సన్మానం చేయాలా? దేనికి సన్మానం చేయాలి? నువ్వు చేసినటువంటి సైకో పనులకే నీకు బుద్ధి చెప్పి ప్రజలు 11 సీట్లలో ఉంచారు. కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదు.